మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ యామిని రచించిన అత్తా కోడలు. ఒక చక్కని కథను వినేద్దామండి. నిహా ఇప్పటి కాలం అమ్మాయిలు మరియు వారి ఆలోచనలకు భిన్నంగా ఉండే అమ్మాయి. చాలా అందంగా కూడా ఉంటుంది మరియు దానికి తగ్గట్టుగా బాగా రెడీ కూడా అవుతుంది. బీటెక్ పూర్తి చేసుకుని మంచి కంపెనీలో జాబ్ సంపాదించింది. కానీ కొన్ని రోజులకే బెంగళూరు నుండి మంచి పెళ్లి సంబంధం వచ్చిందని నీహా తల్లిదండ్రులు జాబ్ మాన్పించేసి వివాహం చేశారు. నీహా తన భర్త మరియు అత్తమామలతో కలిసి ఉమ్మడి కుటుంబంలో నివసించటం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె తన అత్తగారితో కలిసి ఉండలేనని అనుకుంది. నీహా వారి అత్తగారు సాంప్రదాయంగా ఉంది. ఆధునిక జీవన శైలితో అంతగా మింగుడుపడని మనిషి. అభిప్రాయాలు మరియు జీవన శైలిలో తేడాలు ఉన్నందున వారిద్దరూ తరచూ గొడవపడేవారు. రోజులు నెలలు గడిచే కొద్దీ వారిలో ఎవరికి వారు వారి ప్రవర్తనను మార్చుకోలేకపోయారు. కాలక్రమేణా నీహా చాలా దూకుడుగా మారి తన అత్తగారిని ద్వేషించడం ప్రారంభించింది. ఆమె తన అత్తగారిని ఎలా వదిలించుకోవాలో అని ఆలోచించటం ప్రారంభించింది. ఒకసారి ఎప్పటిలాగే ఆమె తన అత్తగారితో గొడవపడింది. ఆ గొడవనంతా చూసిన నీహా భర్త తన తల్లి తప్పు అని తెలిసి కూడా నీహాని నిందించి తల్లి వైపు మాట్లాడాడు. నీహా చాలా కోపగించుకొని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. నీహా తండ్రి రసాయన శాస్త్రవేత్త మరియు ఆమె తన అత్తవాళ్ళింట్లో జరుగుతున్న ప్రతి విషయాల గురించి చెప్పింది. అప్పుడు ఆమె తన తండ్రికి ఏదైనా విషం ఇవ్వమని అడిగింది. ఆ విషం తీసుకెళ్లి తన అత్తగారు తినే పదార్థంలో కలపవచ్చు మరియు ఆమెను వదిలించుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఆమెను నేను వదిలించుకోవడానికి మీరు విషం ఇవ్వకపోతే తిరిగి అత్తవారింటికి నేను వెళ్ళను అని తండ్రితో చెప్పేసింది. నేహా తండ్రి ఆమె చెప్పిందంతా విని తన పరిస్థితిపై జాలిపడ్డాడు. కానీ ఆమెతో, నువ్వు నీ అత్తగారికి విషం ఇస్తే నువ్వు మరియు నేను ఇద్దరము జైలుకి వెళ్ళక తప్పదు. ఇది సరైన పని కాదు అని చెప్పాడు. కానీ నేహా ఏమీ వినడానికి మరియు అర్థం చేసుకునే మానసిక స్థితిలో లేదు. చివరిగా ఆమె తండ్రి లోపలికి వెళ్ళాడు. తండ్రి ఆమెతో, సరే నువ్వు కోరుకున్నట్లు చేస్తా, కానీ నేను నిన్ను జైల్లో చూడాలనుకోవడం లేదు. కాబట్టి నేను నీకు ఏం చేయాలో చెప్తాను, అలానే చెయ్యి అని చెప్పాడు. నిహా అందుకు అంగీకరించింది. ఆమె తండ్రి ఒక పౌడర్ తెచ్చి, ప్రతిరోజు దీనిని భోజనం చేసేటప్పుడు ఈ పొడిని మీ అత్తగారి భోజనంలో కలుపు. ఇందు కారణంగా ఆమె త్వరగా చనిపోదు, కానీ నెమ్మదిగా విష ప్రభావం పెరుగుతూ కొన్ని నెలల్లో ఆమె మరణిస్తుంది మరియు ఆమె సహజంగానే చనిపోయిందని ప్రజలు అనుకుంటారు అని అన్నాడు. అలా అయితే నీపై ఎవరికీ సందేహం రాదు. ఇక నుండి నువ్వు నేను చెప్పినట్టుగా మీ అత్తగారితో ఉండు. నువ్వు తనతో అస్సలు అరవకు. బదులుగా నువ్వు ఆమె పట్ల చాలా శ్రద్ధ వహించు. ఆమె నీకు ఏమీ చేయమని చెప్పినా కూడా అది కాదు ఇది చెయ్యను అని అనకుండా వెంటనే చెయ్యి. నువ్వు మొరటగా ఉండకు. అత్తగారి పట్ల మర్యాదగా మాత్రమే ఉండు అని చెప్పాడు. నేహా ఆలోచిస్తూ అలాగే అని అంగీకరించింది మరియు తిరిగి తన అత్తగారింటికి వెళ్ళింది. మరియు ఆమె తండ్రి సలహా ప్రకారం ఆమె తన అత్తగారి భోజనంలో పౌడర్ను కలపడం ప్రారంభించింది. మరియు నేహా అప్పటి నుండి తన అత్తగారి పట్ల చాలా శ్రద్ధగా మరియు చాలా మర్యాదపూర్వకంగా ప్రవర్తించేది. అత్తగారు ఏం చెప్పినా చేయడం ప్రారంభించింది. సమయం గడిచే కొద్దీ నిహా మరియు అత్తగారు కూడా మారడం ప్రారంభించారు. నిహా అత్తగారి పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నందున ఆమె కూడా నిహా పట్ల ఆప్యాయత చూపడం ప్రారంభించింది. 5 నెలలు గడిచాయి మరియు నిహా పొడి కలపడం జరుగుతూనే ఉంది. కానీ ఇంటి వాతావరణం మారిపోయింది. గొడవలు లేవు. పొరుగు వారితో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు. వారు ఒకరినొకరు తల్లి మరియు కుమార్తెలాగా బంధం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు నీహా పొడి కలిపిన కారణంగా ఆందోళన చెందింది. ఆమె అత్తగారు త్వరలోనే చనిపోవచ్చు, కానీ ఆమెకి ఇప్పుడు తన అత్తని వదిలి ఉండడం ఇష్టం లేదు. తిరిగి చెప్పలేనంత ఆప్యాయత ఏర్పడింది. ఆమె తన తండ్రి ఇంటికి వెళ్ళింది. నాన్న, మీరు ఇచ్చిన ఆ విషం పౌడరు ప్రభావాన్ని నయం చేయడానికి దయచేసి నాకు విరుగుడివ్వండి. నేను నా అత్తగారిని కోల్పోవాలని అనుకోవడం లేదు. ఆమె నా తల్లిలాగానే ఉంది మరియు నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను. ఆమె తండ్రి నవ్వి,
ఏ విషయం? నేను నీకు షుగర్ పౌడర్ ఇచ్చాను అని చెప్పాడు. ఆ మాటతో నేహా ఊపిరి పీల్చుకుంది. తన అత్తగారి పట్ల తన ప్రవర్తనను మార్చడానికి తండ్రి చేసిన పనికి చాలా సంతోషించింది. దీనివల్ల నీతి ఏమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటాడు. ఇది ఎదుటివారికి నచ్చక తరచుగా తేడాలు రావచ్చు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరియు ఒకరితో ఒకరు మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కొన్ని తేడాలు వచ్చినా ఒకరినొకరు సర్దుబాటు చేసుకోవాలి. అంతే తప్ప వ్యక్తుల మధ్య ఇలాంటి తేడాలు తలెత్తినప్పుడు ప్రశాంతంగా ఉండి సంబంధాలను దూరం కాకుండా చూసుకోవాలి. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.